హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మునక్కాయల పప్పు రసం చేసుకున్నాము. బాగా పప్పు కడిగేసి దాంట్లో తెల్లవాయలు, టమోటాలు, సగం ఉల్లిపాయ, కరేపాకు, మిర్చి పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, మిరియాల పౌడర్, మెంతులు, జీలకర్ర, నూనె తగినంత, 2 స్పూన్ల నూనె, బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. కుక్కర్ బాగా విజిల్స్ వచ్చిన తర్వాత గార్నిష్ చేసుకొని బాగా సాల్ట్ వేసి, తగినంత ఉప్పు వేసి, చింతపండు రసం, బాగా చింతపండు నానిన తర్వాత బాగా తగినంత నీళ్లు వేసి, మాకు ఎంత కావాలో అంత కొత్తిమీర, జీలకర్ర, బాగా ఉడకపెట్టి, బాగా ఉడికిన తర్వాత బాగా ఉడకపెట్టిన మునక్కాయలు దాంట్లో వేసేసి, మునక్కాయలు వేసేసిన తర్వాత బాగా ఉడకపెట్టిన తర్వాత బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి, మళ్ళీ వేరే బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తెల్లవాయలు వేసేసి, తెల్లగడ్డ కట్ చేసిన ఎర్రగడ్డ వేసి కొద్దిసేపు వేయించేసిన తర్వాత ఆవాలు, 2 స్పూన్ ఆవాలు, రెండు స్పూన్ జీలకర్ర, ఒక వట్టి మిరపకాయ, కరేపాకు, బాగా కరేపాకు వేసి వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత పప్పు అది వేసుకోవాలి, రసం వేసుకోవాలి. పప్పు చారు వేసేసి బాగా కలిపేసి వేసేసి, కొంచెం వేగిన తర్వాత బాగా సాల్ట్ చూసుకొని ఎంత ఉందో మాకు రుచికి తగినట్టు సాల్ట్ వేసి, అంతే, ఆఫ్ చేసేయాలి.